సమావేశంలో మంత్రులకు మోదీ దిశానిర్దేశం. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేయాలని సూచన. సంస్కరణల వేగం పెంచాలని ప్రధాని ఆదేశం. ఏపీలో 1990 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. 4 పట్టణ మౌలిక వసతులకు గ్రీన్ సిగ్నల్. విశాఖ, మంగళగిరి, తాడేపల్లిలో ప్రాజెక్ట్స్. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తెలంగాణకు నిధులు. తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం. 5,681 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. కనీస వేతనాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. 1.11 కోట్ల మందికి కనీస వేతనాల పెంపు. జూన్ 1 నుండి పెరిగిన వేతనం అమలు. ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. 2028 చివరి నాటికి ప్రాజెక్టులు ప్రారంభించాలి. సెప్టెంబర్ నాటికి గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశం. నేడు జమ్మల మడుగు నియోజకవర్గ టీడీపీ నేతలతో లోకేష్ భేటీ. సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించనున్న మంత్రి. మామిడి రైతులతో మాట్లాడే అవకాశం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెన్నుపాటుతో పార్టీని లాక్కోవడం మీ హిస్టరీ. ప్రజా మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మా హిస్టరీ. చంద్రబాబు, లోకేష్ కు జగన్ కౌంటర్. చీటింగ్ బుక్ లో నంబర్ 1 స్థానం జగన్ కి ఇవ్వచ్చు. పసుపు సైన్యం దెబ్బకు గడప గడపలో కోలుకోలేకపోయారు. రాయలసీమకు ఒక్క పరిశ్రమైన తెచ్చారని లోకేష్ ప్రశ్న. అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు. ప్రజల్లో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ పై వ్యాఖ్యలు సరికాదన్న నాదెండ్ల. అమరావతి నిర్మాణంతో జగన్ కు బీపీ పెరిగిపోతోంది. కల్తీ మద్యం అమ్మిన వారిపై మానవత్వం. జగన్ కు మంత్రి సత్యకుమార్ కౌంటర్. భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నాం. కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదు. టీఆర్ఎస్ నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారన్న రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. బండి భగీరథ్ ను రక్షించేందుకు సీఎం తంటాలు. ప్రజలంతా గమనిస్తున్నారన్న ఆర్ఎస్ ప్రవీణ్. కేటీఆర్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధాల రాజకీయాలకు బీఆర్ఎస్ పెట్టింది పేరు. ధాన్యం కొనుగోళ్లలో రికార్డు సాధించామన్న ఉత్తమ్. తెలంగాణ రక్షణ సేనపై అభ్యంతరాలకు జూన్ 1 వరకు గడువు. టీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ పై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పండి. జూన్ 1లోగా తెలపాలన్న కేంద్ర ఎన్నికల సంఘం. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై జనసేన ఫిర్యాదులు. సర్పవరం, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్. పవన్ కళ్యాణ్ పై అసత్య వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం. అరవ శ్రీధర్ పై మరో వీడియో విడుదల. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యే. పెనగలూరు పిఎస్ లో ఒక యువకుడి ఫిర్యాదు. నేడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక. కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకోనున్న కార్యవర్గం. 2 రోజుల క్రితం తన పదవికి సునీల్ నారంగ్ రాజీనామా. స్టోన్ క్రషర్ బ్లాస్టింగ్ తో ఇబ్బందులు. ఊపిరాటం లేదంటున్న బాధితులు. రోడ్డుపై బైఠాయించిన కటాక్షపూర్ గ్రామస్తులు. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఎండల తీవ్రత. 47 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఢిల్లీలో జరగాల్సిన భారత్ ఆఫ్రికా సదస్సు వాయిదా. భారత్ ఆఫ్రికన్ యూనియన్ సంయుక్త నిర్ణయం. ఎబోలా వైరస్ ముప్పుతో సదస్సు వాయిదా. ఐపీఎల్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ అవుట్. చెన్నైపై గుజరాత్ విజయం. 89 పరుగుల తేడాతో టైటాన్స్ గెలుపు.